నవగ్రహాలు మన జీవితంలో చాలా ప్రభావితం చూపిస్తాయని అందరికీ తెలుసు. మరి ఆ నవగ్రహాలు మంచిగా ఉంటేనే మన జీవితం కూడా మంచిగా ఉంటుంది. వాటిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, వాటికి ఇష్టమైనవి ఏంటి, ఆ నవగ్రహాల యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నవగ్రహాల్లో మొదటి గ్రహం ఆదిత్యుడు. కశ్యపుని కుమారుడు సూర్యుడు, భార్య అదితి, అందుకే ఆదిత్యుడి అని పిలుస్తారు. సప్త అశ్వాలతో ఉన్న రథం అతని వాహనం. ఆ సప్త అశ్వాలు 7 చక్రాలు, మూలాధారం, స్వాదిష్టానం, మణికాపురం, అనాహతి, విశుద్ధ, ఆజ్ఞ, చక్రం, సహస్రం అని చెప్పవచ్చు. వివాహ పరిబంధనం దోషం, పుత్రదోషం, పుత్ర పరిబంధన దోషం, విద్యా పరిబంధన దోషం, ఉద్యోగ పరిబంధన దోషం, సూర్యదోషం మొదలైన దోషాలతో బాధపడేవారు సూర్యుని పూజించడం వలన మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. సింహరాశికి అధిష్టాన దేవుడు అయిన వారు సూర్యుడు. నవగ్రహాల మధ్య స్థానం ఆదిత్యుడిది అంటే సూర్యునిది. ఆదిత్య దేవుని అగ్ని ప్రతిదీ దేవత రుద్రుడు అని చెప్పవచ్చు. ఆదిత్యుడు ఎరుపు వర్ణంలో ఉంటారు. ఆదిత్యుడికి మారుపేరు సూర్యుడు. ఆదిత్యుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు, పుష్పం తామర పూలు, వస్త్రం ఎర్రని రంగు గల వస్త్రం. ఈయన అనుగ్రహం కలగాలి అంటే కెంపు రాయిని ధరించాలి. నైవేద్యంగా మనం గోధుమలు, రవ చక్కెర పొంగలి సమర్పించవచ్చు. వీటి ద్వారా మనము ఆదిత్యుడు అంటే సూర్యుడి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. రెండవది నవగ్రహాల్లో చంద్రుడు. చాలా అందమైన వాడిగా మనం వర్ణిస్తూ ఉంటాము. వర్ణలకు కంటే మిన్నగా చంద్రుడు చాలా అందమైన వాడు అని చెప్పవచ్చు. 10 తెల్లటి గుర్రాలతో ఉన్న రథాన్ని అధిరోహిస్తూ ఉంటాడు. నిశాధిపతి, రాత్రికి రాజు అని చెప్పవచ్చు. కుపరక్షణ, రాత్రిని కాంతివంతం చేసేవాడు అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి పేర్లు చెబుతుంటే చాలానే ఆ చంద్రుడికి ఉన్నాయి అని అంటారు. 27 నక్షత్రాలను సూచిస్తున్నట్టు 27 మంది భార్యలను కలిగి ఉన్నారు అని చెప్పవచ్చు. తండ్రి సోమతల్లి తారక. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న తల్లి. చర్మ వ్యాధులు, మానసిక ప్రశాంతత మొదలైన సమస్యలు కలవారు చంద్రుడి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. కర్కాటక రాశికి అధిపతి ఈ చంద్రుడు. తూర్పు, దక్షిణ, ఆగ్నేయ అభిముఖుడై ఈ చంద్రుడు ఉంటాడు. అధిదేవత నీరు, ప్రత్యాది దేవత గౌరి. వర్ణం రంగు తెలుపు. దానం వడ్లు, బియ్యం. పుష్పం తెల్లని తామర. వస్త్రం తెల్లని వస్త్రం. ధరించాల్సిన రత్నం ముత్యం. నైవేద్యంగా ప్రసాదించాల్సింది పెరుగన్నం. ఇలా చేయడం వల్ల ఆ చంద్రుడిని మనం త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. నవగ్రహాల్లో 3వ రాశి మంగళ. అంగారకుడు, ఎర్రని వర్ణం కలవాడు అని కూడా పిలుస్తాం. ఇతని భూదేవి కుమారుడు. మేష, వృశ్చిక రాశులకు అధిపతి అని చెప్పవచ్చు. దక్షిణాభిముఖుడు. అలాగే వృశ్చిక మహాపురుషు యోగ విద్యకు బోధిస్తారు అని చెప్పవచ్చు. తమోగుణవంతుడు. భార్య, పిల్లలు, అన్నదమ్ములు, వాళ్ళ సమస్యలు ఉన్నవాళ్ళు, స్నేహితులతో శత్రుత్వం, సంపదను కోల్పోయిన వారు మంగళదేవుణ్ణి పూజించడం వలన సత్ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. అతిదేవుడు భూదేవి. రంగు ఎరుపు. దానం ఇవ్వాల్సింది కందిపప్పు. పుష్పం సంపంగి మరియు తామర. వస్త్రం ఎరుపు రంగు వస్త్రం. ధరించాల్సిన రత్నం ఎర్రని పగడం. నైవేద్యంగా కందిపప్పుతో కూడిన అన్నం సమర్పిస్తే ఆ దేవుని యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. 4వది బుధుడు. తారాచంద్రుల పుత్రుడు బుధుడు. రజోగుణవంతుడు. పుత్రదోషం, మందు విద్య, చంచలమైన మనస్సు కలవారు రుదుని పూజలు చేసి ఉపశమనం పొందుతారు. తెలివితేటలు వృద్ధి చెంది సంగీతం, జ్యోతిష్యం, గణితం, వైద్యం వంటి వాటిలో రాణించాలంటే బుధుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. మిథున రాశి వారు. కన్య రాశికి అధిపతి అయిన బుధుడు తూర్పు, ఉత్తర, ఈశాన్య అభిముఖుడై ఉంటారు. ఆదిదేవుడు విష్ణువు. ప్రత్యేక దేవుడు నారాయణుడు. వర్ణం చిగురాకు పచ్చ. వాహనం సింహం. దానం ఇవ్వాల్సింది పచ్చ పెసరపప్పు. వస్త్రం పచ్చని రంగు వస్త్రం.
ధరించాల్సిన రత్నం పచ్చరత్నం, నైవేద్యంగా పెసరపప్పుతో కూడిన అన్నం. 5వది గురుగ్రహం, బృహస్పతి అని కూడా అంటారు. దేవతలకు దానవులు గురువైన శుక్రాచార్యుడికి గురువు ఇతను. సత్వ గుణవంతుడు, సంపన్నుడు అని చెప్పవచ్చు. పసుపు పచ్చ బంగారు వర్ణంలో ఉంటారు. పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడానికి, సంపద, తోడపుట్టిన వారికి క్షేమము కొరకు గురువుని పూజించాలి. ధనస్సు రాశి మీనరాశి వారికి అధిపతి అని చెప్పవచ్చు. ఉత్తరముఖుడై ఉంటారు. అధిదేవుడు బ్రహ్మ, ప్రపతి దేవుడు ఇంద్రుడు. వర్ణం పసుపు, వాహనం గజరాజు. దానం ఇవ్వాల్సింది వేరుశనగ పప్పు. పుష్పం మల్లె. వస్త్రం బంగారు రంగు వస్త్రం. ధరించాల్సిన రత్నం పుష్య రాగం. నైవేద్యంగా దేవుడికి శనగపప్పుతో కూడిన అన్నం సమర్పించాలి. తరువాత 6వది శుక్రుడు, ఉషనల భృగు మహర్షిల సంతానం. అసురులకు గురువు ఇతను. రజోగుణ సంపన్నుడు అని చెప్పవచ్చు. ధవళవర్ణంతో మధ్యవయస్కుడిగా ఉంటాడు. ఒంటె, గుర్రము, మొసలి వాహనంగా కలిగి ఉంటారు. అనుకోని పరిస్థితుల వల్లగా కుటుంబాలు విడిపోవడం లేక తగాదాలు రావడం, బాగా కలిసి ఉండే వారి మధ్యలో శత్రుత్వం కలగడం మొదలైన విపత్కర పరిస్థితుల నుండి శుక్రాచార్యుని పూజ వలన బయటపడే అవకాశం చాలా వరకు ఉంటుంది. వృషభ తులారాశులకు అధిపతి అని చెప్పవచ్చు. తూర్పు దిక్కున అభిముఖుడై ఉంటాడు. అధిదేవుడు ఇంద్రుడు. వర్ణం తెలుపు, వాహనం ముసలి. దానం ఇవ్వాల్సింది చిక్కుడు గింజలు. పుష్పం తెల్లని తామర. వస్త్రం తెల్లని వస్త్రం. ధరించాల్సిన రత్నం వజ్రం. నైవేద్యంగా చిక్కుడు గింజలతో కూడిన అన్నం సమర్పించాలి. 7వది శనిగ్రహం, సూర్య భగవానుడి పుత్రుడు శని. భార్య ఛాయాదేవి అనే నీడ. నల్లని వర్ణంతో నలుపు వస్త్రాధారణతో కాకి వాహనంగా కలిగి ఉంటాడు. శనిదేవుడు బాధలు పెడతాడు అని శని అంటారు. మనల్ని ఎంతగా బాధ పెట్టి కష్టాలు పెడతాడో అంతకంటే ఎక్కువ మంచి చేసి వెళుతాడు అని కూడా చెప్పవచ్చు. కుంభ మకర రాశులకు అధిపతిగా ఉంటారు. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు. అధిదేవుడు యముడు. ప్రత్యాది దేవత ప్రజాపతి. వర్ణం నలుపు. దానం ఇవ్వాల్సింది నల్ల నువ్వులు. వస్త్రం నల్లటి వస్త్రం. ధరించాల్సిన రత్నం నీలం. నైవేద్యంగా నల్లని నువ్వులు కలిపిన అన్నంతో నైవేద్యం పెట్టాలి. 8వది రాహువు. సూర్య చంద్ర గ్రహణాలకు కారకుడుగా చెప్పబడే రాహును ఒక పాము రూపం అని చెప్పవచ్చు. ఒక కత్తిని ఆయుధంగా చేసుకుని 8 నల్లటి గుర్రాలను అధిరోహిస్తూ ఉంటారు. పుత్రదోషం, మానసిక రోగాలు, కుష్ఠ మొదలైనవి రాహు ప్రభావములు మనకు ఉపశమనం కలిగిస్తాయి. పడమర దక్షిణాభిముఖుడై వాయువ్యంగా ఉంటారు. అధిదేవత దుర్గాదేవి. ప్రత్యధి దేవత పాము. వర్ణం నలుపు. వాహనం నీలపు సింహం. దానం ఇవ్వాల్సింది మినుగులు. పుష్పం అడవి మందారం. ధరించాల్సిన రత్నం గోమేదకం. వస్త్రం నల్లటి వస్త్రం. నైవేద్యం మినుగులతో కూడిన అన్నం. 9వది కేతువు. భార్య చిత్రలేఖ. ఆస్తి నష్టం, చెడు అలవాట్లు, పుత్రదోషం మొదలైనవి తొలగాలంటే కేతు పూజలు చేయాలి అని చెప్పవచ్చు. పడమర దక్షిణ నైరుతి అభిముఖుడై ఉంటారు. అధిదేవత చిత్రగుప్తుడు. ప్రత్యధి దేవత బ్రహ్మ. వర్ణం ఎరుపు. వాహనం గద్ద. దానం ఇవ్వాల్సింది ఉలవలు. పుష్పం ఎర్రని కలువలు. వస్త్రం రంగురంగుల గల వస్త్రం. ధరించాల్సిన రత్నం వైడూర్యం. నైవేద్యంగా ఉలవల అన్నం సమర్పించాలి. ఇక్కడితో మన 9 నవగ్రహాలను ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఎలాంటి వారికి ఎలాంటి దోషాలు నివారణ అవుతాయో ఇప్పుడు మనం చక్కగా తెలుసుకున్నాం కదా. ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.